శివభక్తులందరికీ స్వాగతం. ఈరోజు మీకోసం పరమశివుడికి సంబంధించిన 25 ఆసక్తికర ప్రశ్నల క్విజ్ను తీసుకొచ్చా. ఈ ప్రశ్నల ద్వారా శివుని మహిమ, శివపురాణంలోని విశేషాలు, జ్యోతిర్లింగాలు, శివుని కుటుంబం మరియు ఆధ్యాత్మిక విషయాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఇది పార్ట్ 3గా మీ ముందుకొస్తుంది. ప్రతి ప్రశ్నకు 5 సెకండ్ల సమయం ఉంటుంది. సమాధానం చెప్పే ముందు వీడియోను ఆపకుండా ఆలోచించండి. 25లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చివర్లో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్విజ్ వీడియోల కోసం మర్కంటి మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. అయితే ఆలస్యం ఎందుకు? హరహర మహాదేవ్ అని కామెంట్ చేసి ఈ క్విజ్ను ప్రారంభిద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్, శివపుత్రుల్లో పెద్దవాడు ఎవరు? గణేశుడు, కార్తికేయుడు, అయ్యప్ప? తెలియదు. మీ సమయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. మీ సరైన సమాధానం గణేశుడు. మీ తదుపరి ప్రశ్న, శివపురాణం ఎన్ని మహాపురాణాలలో ఒకటి? 18, 12, 10, 8. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం 18. మీ తదుపరి క్వశ్చన్, శివుడి చేతిలో ఉండే చిన్న వాద్యం ఏమిటి? వీణ, ఢమరుకం, మృదంగం, తబల. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం ఢమరుకం. మీ తదుపరి ప్రశ్న, శివుడి మరొక పేరు ఏమిటి? భోలేనాథ్, మాధవుడు, కేశవుడు, శ్రీహరి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం భోలేనాథ్. మీ తదుపరి ప్రశ్న, శివుణ్ణి ప్రసన్నం చేసే వ్రతం ఏమిటి? సోమవార వ్రతం, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, వరలక్ష్మి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం సోమవార వ్రతం. మీ తదుపరి ప్రశ్న, గంగను భూమికి తీసుకువచ్చిన రాజు ఎవరు? దిలీపుడు, భగీరథుడు, దశరథుడు, జనకుడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం భగీరథుడు. మీ తదుపరి ప్రశ్న, గంగను శివుడు ఎక్కడ ధరించాడు? చేతిలో, జటలో, మెడలో, పాదాల వద్ద. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం జటలో. మీ తదుపరి ప్రశ్న, శివుడి శక్తి స్వరూపిణి ఎవరు? పార్వతి, లక్ష్మి, సరస్వతి, గాయత్రి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం పార్వతి. మీ తదుపరి ప్రశ్న, శివుని వర్ణం ఏమిటి? నీలం, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం నీలం రంగు. మీ తదుపరి ప్రశ్న, శివుడికి ఇష్టమైన ఫలం ఏమిటి? మామిడి, కొబ్బరికాయ, ద్రాక్ష, జామ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
మీ సరైన సమాధానం కొబ్బరికాయ. మీ తదుపరి ప్రశ్న, శివుడిని మహేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు? దేవతల రాజు కాబట్టి, సమస్త జగత్తుకు అధిపతి కాబట్టి, యుద్ధదేవుడు కాబట్టి, ధనదేవుడు కాబట్టి. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం సమస్త జగత్తుకు అధిపతి కాబట్టి. మీ తదుపరి ప్రశ్న, శివుడి పెద్ద కుమారుడు ఎవరు? కార్తికేయుడు, గణేశుడు, అయ్యప్ప, హనుమంతుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం గణేశుడు. మీ తదుపరి ప్రశ్న, కాశీలోని ప్రసిద్ధ శివాలయం పేరు ఏమిటి? సోమనాథ్, కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం కాశీ విశ్వనాథుడు. మీ తదుపరి ప్రశ్న, మహాశివరాత్రి సాధారణంగా ఏ హిందూ మాసంలో వస్తుంది? కార్తీకం, వైశాఖం, మాఘం, శ్రావణం. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం మాఘం. మీ తదుపరి ప్రశ్న, శివుడి వాహనం ఏది? సింహం, గరుడు, నంది, ఏనుగు. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం నంది. మీ తదుపరి ప్రశ్న, శివుడి ప్రధాన ఆయుధం ఏమిటి? చక్రం, గద, త్రిశూలం, ఖడ్గం. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం త్రిశూలం. మీ తదుపరి ప్రశ్న, శివుడు చేసే దివ్య నృత్యం పేరు ఏమిటి? లాస్యం, కూచిపూడి, తాండవం, భరతనాట్యం. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం తాండవం. మీ తదుపరి ప్రశ్న, శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆకు ఏది? తులసి, బిల్వపత్రం, మామిడాకు, వేపాకు. మీ సరైన సమాధానం బిల్వపత్రం. మీ తదుపరి ప్రశ్న, శివ పంచాక్షరి మంత్రం ఏది? ఓం నమో నారాయణాయ, ఓం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం శ్రీ మహాలక్ష్మై నమః. మీ సమయం ప్రారంభం. మీ సరైన సమాధానం ఓం నమః శివాయ. మీ తదుపరి ప్రశ్న, శివుడి జటాజూటంలో ఎవరు నివసిస్తారు? యముడు, గంగాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం గంగాదేవి. మీ తదుపరి ప్రశ్న, శివుడి రెండవ కుమారుడు ఎవరు? గణేశుడు, కార్తికేయుడు, అయ్యప్ప, భైరవుడు. యువర్ టైం స్టార్ట్ నౌ. మీ సరైన సమాధానం కార్తికేయుడు. మీ తదుపరి ప్రశ్న, యముడి నుండి ప్రాణాలను తిరిగి పొందిన శివభక్తుడు ఎవరు? ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు, అర్జునుడు. మీ సరైన సమాధానం మార్కండేయుడు. మీ తదుపరి ప్రశ్న, శివుడి గొప్ప భక్తుడైన రాక్షస రాజు ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశ్యపుడు, కంసుడు. మీ సరైన సమాధానం రావణుడు. మీ తదుపరి ప్రశ్న, తాండవ నృత్యం చేసే శివుడి రూపాన్ని ఏమంటారు? పశుపతి, నటరాజుడు, శంభుడు, భోలేనాథుడు.
మీ సరైన సమాధానం నటరాజుడు. మీ తదుపరి ప్రశ్న, శివుడి కన్నీటి బిందువుల నుండి పుట్టిందని నమ్మబడే పవిత్ర వస్తువు ఏది? తులసి, కమలం, రుద్రాక్ష, శంఖం. మీ సరైన సమాధానం రుద్రాక్ష. మీ అందరికీ అభినందనాలు. మీరు శివునికి సంబంధించిన 25 ప్రశ్నల క్విజ్ను పూర్తి చేశారు. మీకు 25లో ఎన్ని మార్కులు వచ్చాయో మీ స్కోర్ను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. 25/25 స్కోరు చేసిన నిజమైన శివభక్తులు హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని శివ క్విజులు, హిందూ పురాణం, జనరల్ నాలెడ్జ్ మరియు ఆసక్తికరమైన విద్యా వీడియోల కోసం మన మర్కంటి మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. హర హర మహాదేవ్.